ప్రజాపాలన ప్రగతి నివేదికలో భాగంగా నల్గొండ జిల్లాలో మెగా జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా నల్గొండ, భువనగిరి, సూర్యాపేట మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి మెగా జాబ్ మేళా కార్యక్రమం చేస్తూ పెద్ద ఎత్తున నిరుద్యోగులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా 124 కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులు వచ్చి ఇక్కడ వాళ్ళ ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అభ్యర్థుల దగ్గర నుంచి కూడా బయోడేటాలు తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత వెరిఫికేషన్ తర్వాత కూడా ఇక్కడనే అపాయింట్మెంట్ అడ్రస్ కూడా ఇచ్చడానికి కూడా సిద్ధంగా ఉన్నామని కూడా చెప్తున్నారు. సుమారు ఒక 5,000 నుంచి 6,000 వరకు కూడా నిరుద్యోగులు వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మొత్తం కూడా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆ స్టాల్స్లో కూడా వీరందరూ కూడా సంబంధించిన కంపెనీకి సంబంధించిన హెచ్ఆర్లు ఇక్కడ ఉండి కూడా మొత్తం కూడా వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకుంటున్న పరిస్థితి. మొత్తం కూడా ఎవరైతే వచ్చిన అభ్యర్థులు ఉన్నారో వచ్చిన అభ్యర్థులు కింద రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వారికి సంబంధించిన కేటగిరీ వాళ్ళ స్టడీకి సంబంధించి 10th క్లాస్ నుంచి పీజీ వరకు మొత్తం వాళ్ళ విరుద్ధ వారీగా వాళ్ళకు ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, అదేవిధంగా డిజిటల్ మీడియా కానీ వివిధ రంగాలకు సంబంధించిన అవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొంతమంది ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మొత్తం కూడా ఎన్ని అప్లికేషన్స్ వస్తున్నాయి, ఎట్లా ఉంది, ఎక్కడి నుంచి వచ్చారు, తదితర అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి మీ కంపెనీ ఏంటి? సార్ మా కంపెనీ వచ్చేసి ఏజే సొల్యూషన్స్, ఇది మ్యాన్పవర్ కంపెనీ. సో ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ ఉన్నాయి సార్. బ్లింకిట్, ఇంటర్ 10th ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళకి ఇది కంప్లీట్ ఇన్సైడ్ జాబ్స్. ఇప్పటివరకు మా దగ్గరకు వచ్చి అయితే సార్ ఇప్పటివరకు 32 మంది వచ్చారు. అందులో 15 మందిని షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ చేసాము. ఈవినింగ్ వాళ్ళకి ఆఫర్ లెటర్స్ ఇస్తున్నాం సార్. ఏదైనా జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ కంప్లీట్గా. ఇప్పటి వరకు కూడా ఈ జాబ్ మేళ ప్రక్రియ కొనసాగుతుంది సార్. ఈ రోజు ఈవినింగ్ 6 వరకు ఉంటుంది సార్. అండ్ ఈరోజు ఇవ్వగానే పిల్లలు విత్ ఇన్ 1 వీక్ కానీ 1 మంత్లో హైదరాబాద్ వచ్చి జాయిన్ అయిపోవచ్చు. ఎప్పుడైనా రావచ్చు. ప్లేస్మెంట్ ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్ వచ్చేసి మేడ్చల్ అండ్ శంషాబాద్ సరౌండింగ్స్లో ఉన్నాయి సార్ మనకి. ఏంటి మీ కంపెనీలో జాబ్స్? సో ఇది వచ్చేసి కంప్లీట్గా వేరోజ్ అసోసియేట్ అండ్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ ఉన్నాయి సార్ మనకి. మోస్ట్లీ ఎక్కువ ప్రిఫరెన్స్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ అండ్ బ్లింకిట్ వేరోజెస్కి హైర్ చేస్తున్నాం మోస్ట్లీ. ఎట్లా ఉంది స్పందన, ఎట్లా ఉంది? మనం చూస్తున్నాం మెగా జాబ్ మేళ ఏర్పాటు చేశారు. వేలాది మంది కూడా తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైనా చూసారా ఇట్లాంటి? ఎస్ సార్, ఇంతకుముందు చాలా అటెండ్ అయ్యాను. బట్ ఇట్స్ కొంచెం యూనిక్గా ఉంది, కొంచెం బెటర్. థ్యాంక్ యూ. మొత్తం కూడా మనం చూస్తున్నాం, మొత్తం సంబంధించిన వారందరూ కూడా వచ్చినట్టు మరొక స్టాల్ ఉన్నది. ఈ స్టాల్లో కూడా వీరందరూ కూడా అప్లికేషన్స్ చెక్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. మొత్తం కూడా మనం విజువల్లో కూడా చూస్తున్నాం. మీకు సంబంధించి ఉన్నారు, కొంతమంది ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి, మీరు మెగా జాబ్ మేళలో పాల్గొన్నారు, ఏ కంపెనీ నుంచి వచ్చారు, ఇట్లా? హాయ్ సార్, నా పేరు అరుణ్ కుమార్. నేను కేబీకే బిజినెస్ సొల్యూషన్స్ హెచ్ఆర్ని. మేము ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్కి, వెబ్ డిజైనింగ్కి, తర్వాత డేటా ఇంజనీర్ రోల్స్కి హైర్ చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు ఎంతమంది మీ దగ్గరికి? 35 మెంబర్స్ వచ్చారు. 35 మెంబర్స్ వచ్చి ఎంతమంది క్వాలిఫై అయ్యారు సార్? అందులో 5 మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేశాము. వాళ్ళకి ఒక టెక్నికల్ రౌండ్ ఉంటుంది మా ఆఫీస్లో. అది క్లియర్ అయిన తర్వాత ఆఫర్ లెటర్ ఇస్తాం. ఆఫర్ లెటర్స్ ఇచ్చిన తర్వాత జాబ్ ఎక్కడ ఉంటుంది సార్? మా ఆఫీస్లో ఉప్పల్ అండ్ మాదాపూర్ 2 లొకేషన్స్లో ఉంది మా ఆఫీస్. సో 2 లొకేషన్స్లో ఎక్కడ మాకు అవైలబిలిటీ ఉంటే అక్కడ చేస్తాం. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున నిరుద్యోగులు తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది సార్. ఎప్పటి వరకు కూడా మీరు తీసుకుంటారు? మా వెబ్సైట్లో ఆల్రెడీ మేము ఎప్పుడు ఓపెనింగ్స్ పెడుతుంటాం రెగ్యులర్గా. సో ఉమ్మడి నల్గొండ జిల్లా, నేను కూడా నేటివ్ ఆఫ్ నల్గొండ యాక్చువల్లీ. సో ఇక్కడ నుంచి ఎవరు వచ్చినా కానీ మంచి స్కిల్ సెట్తో మేము ఖచ్చితంగా హైర్ చేసుకుంటాం. అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత జాబ్ ఎక్కడ చేయాల్సి వస్తుంటుంది సార్? బేసిక్గా మా మెయిన్ ఆఫీస్ వచ్చేసి ఉప్పల్లో ఉంది. సో అక్కడే చేస్తాం. మొత్తం కూడా వాళ్ళు చెప్తే వాళ్ళకి సంబంధించిన కేటగిరీలోనే ఆ కేటగిరీకి సంబంధించి వాళ్ళ జాబు ప్రియారిటీ ఉంటుందని కూడా చెప్తున్నాడు. మరొక క్యాబిన్ ఉన్నది. మరొక క్యాబిన్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ నుంచి వస్తున్నారు, వీళ్ళదేంటి అని కూడా మొత్తం కూడా పూర్తిగా డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి మీ కంపెనీ ఏంటి, మీకు ఎట్లా? యాక్చువల్గా వచ్చేసి బెంగళూరు కంపెనీ నుంచి రిక్రూట్ చేసుకుంటున్నాం అనమాట. నేషనల్ ప్లాస్టిక్ కంపెనీ. అండ్ వచ్చేసి మనకి మిండా కార్పొరేషన్ నుంచి కేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి మనం 23,000 పీపుల్ని రిక్రూట్ చేస్తున్నాం. వాళ్ళే వచ్చేసి మనకి అకామిడేషన్ అండ్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఒకవేళ ఓకే అంటే ఇమీడియట్గా మనం ఆఫర్ లెటర్ ఇష్యూ చేసి ట్రావెలింగ్ ఎలివెన్స్ కూడా వాళ్ళే ఇస్తారనమాట కంపెనీ. ఇప్పటి వరకు మనకైతే 14 పీపుల్ వచ్చారు. దాంట్లో మనకు 5 పీపుల్ సెలెక్ట్ అయ్యారనమాట. సెలెక్ట్ చేశారు సార్. వాళ్ళకి అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారు? ఇమీడియట్గా వాళ్ళు ఓకే అంటే ఈవినింగ్ వరకు ఇచ్చేస్తాం సార్. వాళ్ళు ఎక్కడ జాబ్ చేయాల్సి వస్తుంది? వాళ్ళు బెంగళూరులో సార్. బెంగళూరులో మనకి తెలంగాణ మీన్స్ తమిళనాడు బెంగళూరు మిడిల్ బోర్డర్లో మనకి ఉందన్నమాట హుజూర్ అనేది. సో అక్కడ మనకి మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉన్నదన్నమాట. సో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో ప్లాస్టిక్
అండ్ మిండా కార్పొరేషన్ కేబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్స్ డిపార్ట్మెంట్లో మనకు ఉంటాయి అనమాట. సో దీనికి మనకు 10th నుంచి ఇంటర్ డిగ్రీ వాళ్ళు కావాలి అనమాట మనకి. సో దీంట్లో మళ్ళీ ఇంకా ఐటీ ఉంది, నాన్ ఐటీ రెండు ఉన్నాయి. ఐటీలో వచ్చేసి మనకి జెనీ ఏఐ కోర్సెస్ వీటి మీద ఉన్నాయి. సో డైరెక్ట్ క్లయింటే ఇంటర్వ్యూ హైర్ చేసుకుంటారు అనమాట. సో ఇది మన దగ్గర ఉన్నవి. సో గుడ్ ఆపర్చునిటీ. సో చాలామంది కూడా ఆలోచిస్తున్నారు. సో మీరు ఇంకా బయట అయితే జాబులు లేవు 100%. సో ఉన్న ఇంత మంచి ఫెసిలిటీ ఇచ్చి మీకు ఇక్కడ జాబ్ ఆపర్చునిటీ కల్పిస్తున్నందుకు ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకోండి. ఎందుకంటే ఫ్రెండ్స్ రిలేటివ్స్ వీళ్ళ మాటలు విని మీరు టైం వేస్ట్ చేసుకోకండి. సో ఆపర్చునిటీస్ అయితే బయట లేవు. సో మన దగ్గర ఉన్నాయి 100%. మీరు యూజ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ. మీరు చెప్పండి, మొత్తం మెగా జాబ్ మేళా నిర్వహిస్తారు, వేలాది మంది తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎట్లా ఉంది మేడం చూసింది? యాక్చువల్గా వస్తున్నారు, కొంతమంది అయితే జెన్యున్గా వస్తున్నారు, కొంతమంది సరదాగా వస్తున్నారు. కానీ జాబ్ వాల్యూ అనేది వాళ్ళకి తెలియట్లేదు. బయట చాలా ఇదిగా ఉందన్నమాట. ఇచ్చిన దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకొని ఉపయోగించుకుంటే మాత్రానికి వాళ్ళ కెరియర్ మాత్రానికి బాగుంటుంది. సరదాగా వచ్చేసి ఏదో చెప్పాము అన్నట్టు వెళ్ళిపోతే మాత్రానికి తర్వాత వాళ్ళే లాస్ అవుతారు. సో దాన్ని తెలుసుకొని యూటిలైజ్ చేసుకుంటే బాగుంటుంది. మరి కొంతమంది అభ్యర్థులు ఉన్నారు, అభ్యర్థులతో కూడా మనతో ఏంటి దేనికి అప్లై చేసావు? ఐఐటి అండ్ జెన్ఐఐ కోర్సెస్ ఉన్నాయని చెప్పి తెలుసుకుని ఇక్కడ అప్లై చేయడం జరిగింది సార్. నేను ఏఐలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయింది. అయితే నేను ఈ జాబ్ రోల్కి ఎలిజిబుల్ కాబట్టి అప్లై చేయడానికి వచ్చాను. మరి కొంతమంది చాలా వరకు కూడా జాబ్ మేళా కార్యక్రమంలో వెయిట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం కూడా ప్రతి క్యాబిన్, ఒక క్యాబిన్ అని కాదు, మొత్తం 3 ఫ్లోర్లు ఉన్నాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 ఫ్లోర్లు ఉన్నాయి. 3 ఫ్లోర్లకు సంబంధించి 3 ఫ్లోర్లలో కూడా మొత్తం నిరుద్యోగులు ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. వాళ్ళకి సంబంధించిన వాళ్ళ క్వాలిఫికేషన్ తగ్గట్టు కూడా వాళ్ళు జాబ్ చేయడానికి మరొక క్యాబిన్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ వీళ్ళది ఎట్లా ఉంది తెలుసుకునే ప్రయత్నిద్దాం. హాయ్ సార్, చెప్పండి, ఏంటి మీ కంపెనీ ఏంటి, ఎట్లా ఉంది సార్ జాబ్ మేళకి ఎన్ని వచ్చాయి? మేము ఇప్పటివరకు 60+ ఇంటర్వ్యూస్ తీసుకున్నాం. ఎక్కడ ఉన్న మీ కంపెనీ ఎక్కడ? మా కంపెనీ నేమ్ వచ్చేసి సర్విలెన్స్ అండ్ మర్చెండైజ్. ఇది కర్మన్ఘట్లో లొకేటెడ్, హైదరాబాద్. ఏంటి దాంట్లో జాబ్స్, ఏ జాబ్స్? డేటా అసోసియేట్. మొత్తం ప్రతి క్యాబిన్లో కూడా చూస్తున్నాం. ఒక్కొక్కరికి రోజు పెరిగిపోతున్న పరిస్థితి కనుక నిరుద్యోగుల యువత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క నిరుద్యోగి ఉద్యోగం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కూడా స్టాల్ ఏర్పాటు చేశారు. మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా యాదాద్రి భువనగిరి జిల్లా, సూర్యాపేట, నల్గొండ, మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు నుంచి 6 నుంచి 7 వేల మంది కూడా అభ్యర్థులు ఇక్కడికి తరలి వచ్చిన పరిస్థితి ఉంది. సాయంత్రం వరకు కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఇది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మెగా జాబ్ మేళపై ఉన్నటువంటి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ.